మా బావ వచ్చేంత వరకు మాత్రము అందమైనటువంటి పుష్పములను తీసుకువచ్చి ఒక్క పువ్వు అంటకుండా ముట్టకుండా తగలకుండగా ఈ పూలపాలను సిద్ధం చేస్తే అతను వచ్చి సంతోషపడతాడు కదా. మరి ఇప్పుడే పూలపాలను సిద్ధం చేస్తాడు. అయినా అర్జునుడు అన్నాడు ఏమని పలికినాడు? అన్ను మీద తెలియలేక గర్వాంధమున పలికినటువంటి యొక్క అర్జునుడు అయినా అర్జునుడికి గర్వం ఎక్కువైనది. కర్ణుడు ఎంతటి వాడని కఠిన మాటల చేత పలికినటువంటి మా బావమర్తి అర్జునుడికి ఇక్కడ ఒక చమత్కారం చూపించాలి. ఎలాగంటే అర్జునుడు శౌర్యవంతుడు సాహసవంతున్నాడు, కానీ ఒక ఆడదానికి లోబడి ఉంటాడా? లేకుంటే ఆడది ఎంత అని భయపడక యుద్ధానికి బయలుదేరుతాడా? నా మాయ చేత ఇప్పుడనగా ఒక సుభద్ర మాయ సుభద్ర నేను కృష్ణవతారం పటమార్చి మా చెల్లెల సుభద్ర రూపము నేను అర్జును దగ్గర వెళ్ళి కానీ అతన్ని లాలించి బుజ్జగించి ఓడించి ప్రేమ చేత ఈ యుద్ధం మార్పించదు కాక ఇదే నా మాయ చేత ఇప్పుడే నేను మాయ సుభద్ర అవుతాను కాక. సరే కొల్లవాడు తన ఇష్టం వచ్చినట్లుగా నాకు తగినటువంటి పూలపాలను సిద్ధం చేయాలని చెప్పినాడు. మరి ఈ తనకి మరి ఒకవేళ పూలపాలను సిద్ధం చేయకపోతే నాపై ఎంత మండిపడతాడో. అది మాతులంగా లవంగా మందార పొన్న పూజ యొక్క కొద్దిసేపు తర్వాత మన వరప్రసాద్ వన్ టైం వాచ్ అంతే. ఒకసారి చూస్తేనే బాగుంటుంది, తర్వాత చూస్తే చూడలేము మనం దాన్ని. అందమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలకు తగినటువంటి పూలు తీసుకువచ్చి ఇప్పుడు సిద్ధం చేస్తాను. రాని విడలా నేను పూలపాను చేయకపోతే తయారు చేస్తాను. ఎంత అనువదిస్తాడు అర్జున ఈ పై నీకు చెప్పేటువంటి పై మాత్రం ఏ మాత్రం చక్కగా వేయాలి. నన్ను ఇస్తాడు. అసలు రాకముందే ఆ పువ్వు ఈ పువ్వు మాతులంగా లవంగా మందార పొన్న చమత్కార మల్లె పూలు బంతి పూలు చామంతి పూలు ఇవన్నీ సిద్ధం చేసి అంతమైనటువంటి పూల చేస్తే మా బావ వచ్చి చక్కగా పడుకోవాలి. అతను వచ్చేంత వరకు సిద్ధం చేస్తేనే బాగుంటుంది. गिरा गिरा
మంచిగా సిద్ధం చేస్తే మా మహారాజులకు అడుగున్న అందం ఉంటుంది, ఒక శోభ్యం ఉంటుంది, ఎంతో ఘనత ఉంటుంది, ఎంతో కీర్తి ఉంటుంది కదా. కానీ అతను ఈ గొల్లవాడికి పూల చేయడం పరిస్థితి అతనికి ఒప్పుతుందా మరి? కానీ అతను ఒప్పనే ఒప్పని అవి పుట్టుకుంటే మరి ఏంటి ఇంత అందమైనటువంటి పూల చేయ సిద్ధం చేసినాక మా బావ రాకముందు ఒక్కసారి నా ప్రేమ తీరగా నా మనసూరగా ఈ యొక్క పూల చీరలో అందముగా హాయిగా చేయించాలి. అతనే వచ్చి ఒకవేళ పడుకోబెట్టాడా పడుకునియడు. కాబట్టి ఈ పూల చీరలో పడుకుంటే ఎంత నిజంగా పొర్రాలను వాదించు. కానీ వంటి పాన్పు మాట వంటి మహారాజులకు ఒప్పుతుంది. కానీ ఆ యొక్క గొల్లవారికి అదన గొల్లవారికి ఆ నల్లవారికి కర్రవారికి మాత్రం ఈ పూల చేయ ఒప్పుతుందా? ఏ మాత్రం వీడును తిని మర్చిపోరు అంటే మళ్ళీ గొల్లవాడు రాకముందు ఒక్కసారి ఈ అందమైనటువంటి పూల చేయలు మా సుభద్ర వచ్చి ఇంకెంత బాగుంది, ఇంకెంత మంచుకుందరు. ఇంత మంచి పూల చేయలు సిద్ధంగాదించాను. కానీ మీ అన్న రాకముందు ఒక్కసారి వచ్చి నా ప్రక్కన చేరి హాజరయ్యను. ఈ పూల చేయలు నేను పవలించడం ఎంత అద్భుతంగా ఉండు. సుభద్ర
నా ఆత్మలో నిన్ను ధ్యానించుకున్నంత వరకు నాకు పిరిమిట్లు ఎక్కువ మించిపోతున్నాయి సుభద్ర. రా సుభద్ర. మించినాతో అందము, నీ లావాణ్య శృంగారం అనేటువంటి నీ యొక్క నడక, నీ రూపురేఖ విలాసము నాకు జ్ఞాపకం వస్తే ఒక్కసారి నా మనసులో నేను ప్రేమించి ఎంత బాగుంది సుభద్ర మీ అన్నయ్య రాసింది కదా. వనజాకి దిగువైన బట్టో జమున బట్టో నోరు ఉంటుందా ఇన్ని వాడతానే? ఇంత వేడుకున్నా, ఇంత నిన్ను ధ్యానించిన ఒక్కసారైనా నీ యొక్క రూపము, నీ అందము నా ముందు తగినా కనిపించింది. ఎంత బాగుంది సుభద్ర, సుభద్ర. ఇప్పుడైతే అర్జునుడు సుభద్రనని అఘోరముగా పరితపిస్తున్నాడు కదా. ఇప్పుడు నేను కృష్ణవతారం పరమర్చాను. ఇప్పుడు ఒక మాయ సుభద్ర వేషం ధరించుకొని అతని వద్దకి వెళ్తాను. మరి నాతో మాట్లాడి రమిస్తాడా లేదా అతని చేతులతో చూచదగాక. ఎంత బాధపడుతున్నాడు సుభద్ర అనుకుంటా. మా సుభద్ర ఎక్కడే నా నామాంతం స్మరిస్తున్నావు ఎందుకయ్యా? నిన్ను చూడగా నీ యొక్క అందము, నీ లావాణ్యము, నీ సుందరమైనటువంటి మధురమైనటువంటి నీ యొక్క అందము నాకు ఆ జ్ఞాపకం వచ్చే వరకు నిన్నే నేను ఒక్కటే ఉంది కదా. అప్పుడు ఇక్కడ పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఏం జరిగింది? గడివామ వాళ్ళ కట్టింది.
సుభద్రలని నన్ను వేడుతున్నారు కానీ మరి నన్ను ఎందుకు ఇక్కడ రక్షించినారో అది వాస్తవం ఏదో నాకు చెప్పండి స్వామి. వచ్చితివా ప్రాణేశ్వరి వచ్చితివా ప్రాణేశ్వరి వచ్చితివా వస్తుత చేతన్ మిక్కిని భ్రాంతి కలిగి ఒక్కసారైనా మా యొక్క సుభద్రను రక్షించుకొని హాయిగా అమ్మ లేచి కూర్చుంది. ఎంత మాట ఇది చెప్పమంటావా? అయితే ఆటో నుంచి కేరళకు
ఘోరమయ్యేది. ఈ వనములో ఒక్క మృగముల రీతిగా మనం ఇక్కడ చెల్లిస్తే ఎవరైనా చూసి ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? వారికి అర్థం కాదా? వాళ్ళ తెలియదా? మనమే కొత్త పని చేస్తున్నాం. అది కాదు ప్రపంచంలో దులిమెత బాగుందా? ఇది జంగల్ బాగు లేదా? జంగల్ బాగు చక్కగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను వినండి. చెప్పండి. హృదయేశా, హృదయేశా, ఇది ఎలా? ఇది ఎలా? బండి కట్ట వచ్చింది రోడ్ కట్ట వచ్చి ఎలా రచించినారు అనేది ఈ పూల మార్పు ఇటువంటి చెప్పకు మాకు. ఎంత అందంగా రచించినారు. వచ్చారు మా నాన్న కదా ఈ పూల పాన్పును మా అన్నయ్య పవలించేటువంటి చేయ పైన నీవు నేను హాయిగా చేద్దామంటున్నావు. ఇది తగనా స్వామి? మరి ఏమంటున్నావు? మరి ఏమంటున్నావు? ఇప్పుడు సమయం కాదా? ఇప్పుడు సమయం కాదు. ఎందుకు సమయం కాదు? ఎప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు హాయిగా నీవు నేను ఉన్నాం కదా, మనకు మించి ఎవరు ఉన్నారా? అది కాదయ్యా. ఇది వనము కదా. ఈ వనములో ఒక మృగముల రీతిగా మనం ఇక్కడ సేవిస్తే ఎవరైనా సహిస్తారా? నేను ఎదుగుతాను. ఇప్పుడు మనము సౌరంలో మన యొక్క దుర్బల పడుకునే లేరు. చెప్తే అమ్మ అంటుంది కదా అదే మొక్కలే కదా నిజంగా అసలు నాకు రమ్ము రమ్ము ప్రాణేశ్వరి కమ్మడించు భార్యకి భార్య అంటే భార్య భార్య కష్టం వచ్చినట్టున్నాడు. నీకు భార్య కష్టంలో ఉన్నాను కాబట్టి నీతో పరుగడించి నా మనోభావం చేసి నువ్వు నారించి పాలించి బుద్ధగించి ఇప్పుడు మంచిగా వాడాలి కానీ ఇంకొక 3-4 గంటలు అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక నాకు తెలిసి ఒక గంటన్నర అక్కడ చేసేస్తారు. నాకు తెలిసి 2:30 ఇంకో గంట టైం అడుగుతాడు ఒకరిని. స్వామి దిట్టతనంతో నా రెక్కబట్టి లాగుతున్నాను. వాళ్ళు వాళ్ళు బాధపెట్టుడు నీవు సమాధానం. నేను ఎందు గురించి పిలుస్తున్నాను నేను అనుకున్నాను. సత్య పతి పతికి సత్య అన్నారు. రావా రావా వీళ్ళ కంచాత పాడు చెప్తుంది. రావా అది బోని అవుతుంది.
ఏ అది జాగ్రత్త మరి ఆడక పడుతుంది. కామారెడ్డి ఫారెస్ట్ తెలుసు. కామారెడ్డి నుంచి ఆ 4 కిలోమీటర్ల ఫారెస్ట్లో కంపల్సరీ ఏదో ఒక జంతువు కనిపిస్తుంది. ఇంకా నువ్వు చూసినావా ఎన్సన్పల్లి నుంచి కమ్మపల్లి పోతే 8 కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో అడవి. 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కాదు 5 కిలోమీటర్లు ఉంటుంది. బాబాయ్ ఇంటికి అది 5 కిలోమీటర్లు ఫారెస్ట్. అలానే తిరిగిందట ఆ మధ్యలో. అవునా? బట్ దాని పక్క పొంటే ఏదో ఉంటుంది ఊరు తౌట సైడ్. అదನ್ನು దాని తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చిందట. అదంతా కలిసి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ కొమరేల్ సైడ్ వచ్చిందట. ఇక్కడైతే ఎన్ని బోర్డులు ఉంటాయి తెలుసు. నైట్ టైంలో మొత్తం ఇట్లా మెరిసేటివి పెడతారు. లైట్లు కొడితే మెరుతాయి అవన్నీ పెడతారు. పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి. పోవడానికి కొమరేల్ నుంచి అక్కడ చర్యల నుంచి హైవే మొన్న రోడ్ వేసిండ్రు. ఇక రోడ్ స్మూత్ ఉన్నది. మధ్యలో రేడియమ్స్ ఉంటుంది. రోడ్ డివైడర్ చేసిన ఆ రేడియమ్స్ ఉంటాయి. స్టిక్కర్ సంపూర్ణ ఎవరు ఉండరు ఇప్పుడు. అదేదో అడ్డం వచ్చింది అక్కడ కమాన్ దాటినాక. జంగవిల్లి కాదు పిల్లి ఎక్కడ ఉంటుంది. ఏంటి అది పిల్లకి జంగవిల్లి. తెలుసుకున్నాం. ఎందుకో అంటే మేము ఏడాది పోదాం. ఏడాది నడిచి పోదాం. పోయి చిన్న కట్టేసిన ఇంత కట్టేసిన కట్టేయగానే ఒక మార్గ వచ్చింది. బాగా చేసుకున్నావు అన్నది చెప్పేసి అంటే అది నేను అనుకుంటున్నా ఆడుకుంటుండే రాజపడుకు కండర్ రాజపడుక నేను అనుకుంటున్నా తల ఈ కాలు జరుపుకున్నది. చెప్పలేదు ఎందుకు అవతల జరుగులే అవసరం చెప్పలేదు తరగతి. మనకు ఇక్కడ విద్యుత్ ఉండదు. ఎంత అవమానత ఏంటి కట్టవలసింది. అయితే అన్న వచ్చి సూచిస్తే ఎంత అవమానపరుస్తారు అంటున్నావా? ఎన్నడూ నువ్వు ఇలాంటి కోరికలు ఎప్పుడు కూడా కోరలేదు. నీ అన్నయ్య మాత్రం 16 అతడు రాత్రి అనక పగలనక ఏ స్త్రీతో ఏం చేస్తుంటాడో మీ అన్నయ్య సంసారం అనుకున్నావా? మీ అన్నయ్య చేసేటువంటి పనులు ఏం చేస్తానా? మీ అన్నయ్య వస్తుంది. మరి మా అన్న భగవంతుడు కదా, ఆయన భగవంతుడు. కానీ అతనికి వస్తుంది అలాంటి పనులు చేస్తాడు. మాట్లాడి మహారాజు వస్తుంది. ఎంత అవమానంతో పోతుంది.
ఉన్నటువంటి అది ఏమంటారు చల్లటి బొంగరంతో సమర్పించినటువంటి ఈ యొక్క బంతులు పట్టి నా చేతులతో పట్టి లాగి నా చేతులతో పట్టి లాగి పట్టించి దీని యొక్క కాపు పట్టినట్టుగా దాని పెదవులు కురికి అది నిమ్మ పండ్లు వాళ్ళు దొండ పండ్లు నా దీని యొక్క చెంప మీద ఎంత మహారాజులకు ఎలాంటి భోగించాలి ఎలాంటి ప్రేమించాలి అరే అప్పటి కారం మొత్తం బుక్కిరా అవురా కారం మొత్తం బుక్కిరా ఓపెన్ చేయి బుక్ నేను నీకు ఇట్లా ఇస్తాం అయిపోతుంది అమ్మా అయ్యో కుక్కకి మంచిగా ఇదే పడుతుంది జోక్ అయింది మీరు ఇప్పుడు చూడలేరు నడుపుతా పోయి ఇట్లా అంటుండు ఇట్లా అంటారు అన్నదమ్ముల లెక్క పోనీ అంటుండు అయ్యో అయితే నా మనసు రంజించకుండా నీ మనసు ప్రయత్నం కాకుండా నీవు నేను ఏకంగా మంచిగా పోయి అంత మోహము నీ భక్తికి ఎలాగలుగుతున్నారో నాకు అర్థమైతే టైమా టైమా అయ్యో నవ్వకు అది ఇంకో ప్యాకెట్ ఉంది కావాలంటే మనం తెచ్చింది లేదా వేరేలా ఇప్పుడు ఇది మీరే తెచ్చిందా తన వైసా మందారు పడు పండు వాడు నువ్వు కింద పడు నేను మీద పడుతుంది అంటున్నాడు మరి కావడం అరే ఎవడం ఓ అయ్యా పెద్ద వచ్చే ఓ
నిన్న మందున్నప్పుడు చేద్దామని అయితే ఓ మండయాన మనము పూల పాన్పు అని పవడించి నీ మనసు నా మనసు వచ్చి అయితే నీకేం బాగుంది నాకేం బాగుంది ఈ వనంలో మృగంలా మానవులం అంటున్నావు. మరి మృగముల పొక్కులేని మాత్రం మానవుల పొక్కల మరి ఈ రీతిగా పని చేస్తాను ఇక ఇక్కడ పవనిస్తాం రావయ్యా. అయ్యేది వాడిపోయిన అదే చేస్తుంది అది ఏంటంటే బద్మాష్ ఏమో అనుకున్నాను కానీ మళ్ళా ప్రణయం స్టార్ట్ చేసి నా ప్రేమ తీర్చుకోవాలి. అయితే ఇంతవరకు మీ అన్నయ్య రాకముందు నేను నీతో ప్రేమిస్తామంటే నేను ఎంత బలి చేసాను కాదన్నాడు. మరి మీ అన్న వచ్చేటువంటి సమయం అవుతున్నది. నువ్వు తినిపించేయడం సగం డ్రెస్లో పడుతుంది. లేదు లేదు నా ప్రేమ తీర్చినాక నీ వద్ద నేను వెళ్ళిపోతాను. అదేనమ్మా ఇప్పుడు ఎవరు లేకున్నారని మాత్రం ఒకవేళ మీ అన్నయ్య వస్తాడు అర్జునుడు మాత్రం ఆ యొక్క పూల పాను సిద్ధం చేయవచ్చునని తొందరగా వస్తే మాత్రం నా మోహం తీర్చవయ్యా నా ప్రేమ గురళి గానం ఏమవుతున్నా చూస్తున్నా మీ అన్నయ్య వస్తున్నాడు వచ్చే సమయం అవుతున్నాడు ఏమి రాదు మాట వినండి లేకపోతే నేను వెళ్ళిపోను. ఇట్లా ఇంకెంతసేపు ఉంది 38 minutes అది ఆల్రెడీ. ఎప్పుడు నా మనోభ్రాంతి తీర్చలేదు. మరి నేను ప్రేమ కావాలన్నప్పుడు మాత్రం నన్ను ఎంత బాధ పెట్టావు నువ్వు. అయితే నేను అన్నమాట విన్నావా గురుతులు ప్రేమను రాగ తీర్చుకోనగానే అయితే నేను కాదంటున్నా కానీ ఒకవేళ మీ అన్నయ్య వస్తే నా ఇచ్చేది పోతుంది నీ ఇచ్చేది పోతుంది ఏం కాదు. సుభద్ర ఈ సమయంలో ఈ అడవిలోకి ఎందుకు తెప్పించావు అర్జున అని నా మాట చిన్నతనం మనం బాధ్యపడతాం అయితే మా కాదా అయితే కరెక్టే. సుభద్ర అరవిందలో చాని
మన మర్యాద పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఇద్దరు వెళ్ళమ్మ వెళ్ళు. ప్రాణేశ్వర మరులు గొలిపి నన్ను మరలి పొమ్మను మానితున్నా. మరులు గొలిపి మరలి పొమ్మను దానితున్నా. స్వామి మరులు మన్మధుడు వేసిన తూపులకు నా మనసు తాలకైనట్టున్నది. ఇప్పుడు నన్ను వెళ్ళగొట్టడానికి ఇది నీకు ధర్మమేనా స్వామి? అయితే నేను పొరపాటున ఏమాత్రమే వెళ్ళగొట్టడానికి నాకు అంత ఆశ్చర్యం లేదు. కాబట్టి మీ అన్న వస్తే చాలా బాగా కానీ నువ్వు ప్రేమ తప్పించి ఇంకేదన్నా ఊరుకోవద్దా? ఏమి ఓడిస్తావే మాత్రము ఈ యొక్క ప్రేమను మాత్రం నేను అంగీకరించలేదు. నా మాట నుంచి దయచేసి చీదు గోల్ని ఇస్తావా? తప్పనిసరిగా ఇస్తాను. మీకు ఏ ద్వారా కోరు నా ప్రాణమైన నీకు అర్థం చేస్తాను. సరే ఇంకా అంతకన్నా వీడు చెప్పాలి నీకు నేను ఇక. వీరి బల పరాక్రమం నేను చూడవలగను. నీవు ఏది కోరుకున్నా ఇస్తానంటున్నాడు కదా, ఇప్పుడు సుభద్రనే అనుకుంటున్నాడు. వీని వేలుకున్నటువంటి విజయ ముద్రికను కోరుతాను. అది ఇస్తే వీడు కర్ణుడితోటి బహు దెబ్బలు పడాలి, వానితో జయించదాలడు. ఇదే నా శ్రీకృష్ణ మహిమ. స్వామి దాన్ని నాకు నొసంగితే నేను వెళ్ళిపోతాను. అయితే నాకు ఏలుకున్నా కాబట్టి విజయముద్రిక కావాలా నీకు? అవునవును. సరే ఇప్పుడు మరి ఒకవేళ ఈ విజయముద్రికి నన్ను వదిలిపెట్టి వెళ్తావు కానీ నీ అన్నయ్య వచ్చేంత వరకు మీరు ఇక్కడనే ఒక్కరుండని ఉండాలి. మరి ఇక్కడనే ఒక్కనే ఉండాలి. ఒక్కనే ఉండాలి. ఏం చేస్తున్నావమ్మా? నాకా నీకేమైంది? నిన్ను చూసి నాకు కష్టం, నాకు ఐటం. నీకెందుకు అట్లా దుఃఖం వస్తుంది? నువ్వు నీకేమైనా అయితే అని కైటం నాకు. నాకేమైంది? ఏం కాదు. బుడతాయి ఓ బుడ నీకు తప్పనిసరిగా ఇస్తున్నాను విజయముద్రిక. నువ్వు పట్టుకుంటున్నా మొదలాడే మొదలాడు ఏం కాదు. నాకు మీద ఉన్నది. ఇప్పుడు రాదు. ఇక్కడే ఉన్నాను. ఇచ్చిండు మళ్ళీ